ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే తన రూమ్లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దేవి అని వచ్చి, ఏమైంది మనీష అలా ఉన్నావు అనగానే, చూసారా ఆంటీ ఆ లక్ష్మి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. అసలు నందన్ కుటుంబం మొత్తం బిజినెస్ అంతా తనే ఏదో ఫస్ట్ నుంచి నడిపినట్టు అసలు ఎంత ఓవర్ బిల్డప్ ఇస్తుంది చూసారా ఆంటీ. అసలు నేనైతే చూసి తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. ఎప్పుడెప్పుడు ఈ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని చెప్పి ఎంత ఎదురు చూస్తున్నానో. లేదంటే మొత్తం అంతా క్రెడిట్ తానే తీసుకొని ఎంత ఓవర్ యాక్షన్ అని చెప్పి అంటుందన్నమాట మనీష. దేవి అని అంటుంది, తను వెళ్ళిపోయే ప్లాన్ వేసావు కదా బాగానే గట్టిగా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆంటీ మనం అనుకున్నది త్వరగా జరిగిపోవాలి, లేదంటే ఇదిగో ఈ లక్ష్మి బ్రాహ్మణుడులాగా ఎదిగి ఎదిగి నా తల మీదే నెత్తి మీద కాలు వేసి నన్ను అనగదొక్కేస్తుంది ఆంటీ. లేదు, ఈ లక్ష్మిని మామూలుగా వదలకూడదు ఆంటీ. దేవి అని అంటుంది, నువ్వేం టెన్షన్ పడకు మనీషా, నువ్వైతే సూపర్ డూపర్ ప్లాన్ వేసావు. ఆ దొంగ స్వామీజీ వచ్చి చెప్పిన మాటలకి అరవింద్ అక్క మనసులో బాగా నాటుకుపోయింది. అసలు అరవింద్ అక్క అంత డల్గా ఉంది, నువ్వు గమనించావా? ఎందుకు? స్వామీజీ అన్న మాటలు బాగా నాటుకున్నాయి. ఇక ఎలా వీళ్ళిద్దరిని విడగొట్టాలి, ఎలా వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెంచాలి అని చెప్పి మనసులో ప్రణాళికలు రచిస్తుంది అరవింద్ అక్క. సో దాని రిజల్ట్ ఖచ్చితంగా రేపో మాపో మనకి చూస్తాము. ఇక ఖచ్చితంగా వాళ్ళిద్దరు దూరం అయిపోతారు. ఇక ఆ గొడవని మనం ఇంకా ఇంకా రచ్చ చేసి పెద్దది చేయాలి. అప్పుడు ఖచ్చితంగా శాశ్వతంగా లక్ష్మి ఇంట్లో నుంచి దూరం అయిపోతుంది. చూస్తూ ఉండు, అరవింద్ అక్క ఒక కొత్త ప్లాన్తో రాబోతుంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట దేవి అని ధైర్యం చెప్తుంది మనీషాకి. సరే పద ఇక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి మనీషాని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. మరో పక్క వివేక్ ఖాళీగా ఉంటాడు. ఇక ఫోన్ తీసుకొని చాట్ చేస్తూ ఉంటాడనమాట. జానుకి మెసేజ్ చేస్తాడు, హలో జాను, నీతో కాసేపు మాట్లాడాలి, టెర్రస్ మీదకి వస్తావా అని చెప్పి అనగానే, టెర్రస్ మీదగా ఎందుకు అని చెప్పి జాను రిప్లై ఇస్తుంది. అబ్బా అన్నీ ఫోన్లో చెప్పడం కుదరదు, ఫోన్లో మాట నీతో షేర్ చేసుకోవాలి, ప్లీజ్ జాను పైకి రాజాను అని చెప్పి టెర్రస్ మీదకి రమ్మని బతిమాలుతూ ఉంటాడు. సరే వస్తున్నాను అని చెప్పి అనగానే, త్వరగా రాని కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మెసేజ్ పెడతాడనమాట వివేక్. ఇక పైన డాబా మీద వెయిట్ చేస్తూ ఉంటే ఇక జాను వస్తుంది. ఏంటి ఇలాగా ఎవరు లేని ఇక్కడ ఇలాంటి ప్లేస్లో మనం ఇద్దరం కలిసి మాట్లాడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, చెప్పు, ఇదంతా అవసరమా మనకి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్, అబ్బా జాను నీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది. మా ఇంట్లో చుట్టూ ఉన్న జనాలతోని ఎక్కడ నా మనసులో ఉన్న మాటలు ఏవి చెప్పుకోలేకపోతున్నాను. నేను ఎందుకు పిలిచానంటే అది ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా హ్యాపీ మూమెంట్స్ నా ఫీలింగ్స్ అన్నితో షేర్ చేసుకోవడానికి అనగానే, హ్యాపీగానా ఎందుకు అని చెప్పి జాను అంటూ ఉంటే, అదిగో మా అన్నయ్య వదిన మీద ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు, వాళ్ళిద్దరూ త్వరలో దగ్గర అవుతారు, ఇంకా ఇంకా దగ్గర అవుతారు, విడదీరంత దూరం ఇక ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి వాళ్ళిద్దరు దగ్గర అవబోతున్నారని చాలా హ్యాపీగా ఉంది. ఇక వాళ్ళిద్దరు దగ్గర అయ్యారంటే ఇంకేముంది, నెక్స్ట్ మన ఇద్దరి ప్రేమ వాళ్ళకి చెప్పామనుకో, అంటే నీకు కూడా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, కాకపోతే నువ్వు బయట పెట్టవు, అన్నీ నాతోనే చెప్పించాలని చూస్తావు. ఇక మన ఇద్దరి ఇష్టం కూడా ఇక మా అన్నయ్యకి వదినికి చెప్పామనుకో, ఇక మన పెళ్లి సంగతి వాళ్ళే చూసుకుంటారు, ఏమంటావు జాను అనగానే అప్పుడు జాను అంటుంది, చూడు వివేక్, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు, నువ్వు ఊహించుకున్నంతా కూడా ఏమీ జరగదు చెప్తున్నాను కదా అని చెప్పి, ఇక నువ్వు పిచ్చి పిచ్చి కళలు కనకు అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బా ఈ జాను ఎప్పుడు ఇంతే, నా కళలన్నీ దుస్తుగా చేసేస్తుంది అని చెప్పి అనుకుంటాడనమాట వివేక్. అయితే ఈ వివేక్ జానుని దూరంగా చూస్తూ ఉంటారనమాట మనీష అలాగే దేవ్యాని. ఇక దేవ్యాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మనీష అంటుంది, చూసారా ఆంటీ, వీళ్ళిద్దరూ అందరు కళ్ళు కప్పి ఎంత మాస్టర్ ప్లాన్ వేస్తున్నారో, త్వరలో మిత్రకి అలాగే లక్ష్మికి వీళ్ళిద్దరు ప్రేమ కథ చెప్పబోతున్నారు, ఇక తర్వాత పెళ్ళి వాళ్ళే చూసుకుంటారు కదా అని చెప్పి, ఇగో ఈ వివేక్ జానుల ప్రయత్నం, ఇక మిత్రకు కానీ తెలిసిందనుకో వీళ్ళ ప్రేమ, ఇక నా తమ్ముడు ప్రేమ అని చెప్పి ఖచ్చితంగా జానుని ఈ ఇంటి కోడలనైతే చేసేస్తాడు అని చెప్పి చెప్తుందన్నమాట మనీష. దేవి అని అంటుంది, అదే కానీ జరిగితే అమ్మో ఇంకేమైనా ఉందా, అసలే ఈ లక్ష్మినే భరించలేకపోతున్నాము, ఈ లక్ష్మి చెల్లెలు కూడా ఇక ఇంటికి కోడలైందనుకో ఇంకేం లేదు, అదంతా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. ఇదిగో ఈ జాను ఇంట్లో ఉండడానికి వీల్లేదు, లేదంటే వీళ్ళిద్దరు రోజు రోజుకి ఇక దగ్గర అయిపోతూ ఉంటారు, ఆ తర్వాత వివేక్ నా మాట అస్సలు వినడు అని చెప్పి దేవి అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక అప్పుడు మనీష అంటుంది, కూల్ ఆంటీ కూల్, నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను కదా మాస్టర్ ప్లాన్, ఆ రకంగా చేసేయండి అని చెప్పి మనీష దేవి అనికి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. మరో పక్క లక్ష్మి కిచెన్లో ఏవో వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక మిత్ర వెనకాలే వచ్చి, ఏంటి లక్ష్మి, నీకు ఏదైనా పని ఉంటే, ఏదైనా కావాలంటే, ఏదైనా పని ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా, సుధీర్కి చెప్పొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు, ఎందుకు ఇలా కష్టపడుతున్నావు, ప్లీజ్ ఇలాంటి పనులు ఏం చేయకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, ఏంటిది మిత్ర గారు, ఇలా చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలాగా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఈ లోపల జయదేవ్ అలాగే బామ్మ వస్తారు. ఇక జయదేవ్ అంటారు, నీ భర్తే నువ్వు ఏ పనులు చేయొద్దని చెప్తుంటే నువ్వు ఎందుకు ఇలా కష్టపడుతున్నావు అని చెప్పి జయదేవ్ అంటారు. ఇక బామ్మ కూడా, నీ కడుపులో బిడ్డ కష్టపడిపోతాడేమో అలసిపోతాడేమో అని చెప్పి పాపం మిత్ర కంగారు పడుతున్నాడు లక్ష్మి, మిత్ర ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకో అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది లక్ష్మికి.
కిచెన్లో మిత్ర వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. మిత్ర ఏమో లక్ష్మిని ఏ పని చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన పక్క జాను మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుంది. ఇక జాను రావడం గమనిస్తూ ఉంటారనమాట దేవి అని అలాగే మనీష పక్క నుంచి. ఇక అప్పుడు మనీష తన చేతిలో కొన్ని గోళీలు మార్బుల్స్ తీసుకుంటుందనమాట. ఆ గోళీలు కింద వేసేస్తుందనమాట. అంటే కరెక్ట్గా మెట్లు దిగగానే ఆ గోళీ మీద మార్బుల్ మీద జాను కాలు వేయడంతోనే స్లిప్ అవుతుంది. కరెక్ట్గా దేవియాని మీద పడేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారనమాట మనీషా వాళ్ళు. ఇక మనీషా దేవియానికి చెప్తుంది, ఆంటీ ఈ మార్బుల్స్ అయితే మనం ఇక జాను అడుగు వేసే ప్లేస్లో అయితే పెట్టాము. ఇక నేను చెప్పింది మీకు గుర్తుంది కదా, అలా ఫాలో అయిపోండి అని చెప్పి చెప్తుంది. ఇక దేవియాని ఏం తెలియనట్టుగా నార్మల్గా నడుచుకుంటూ వస్తుందన్నమాట మెట్ల దగ్గరికి. ఇక జాను కరెక్ట్గా మెట్లు దిగి కాలు కరెక్ట్గా ఆ మార్బుల్ మీద వేయడంతో ఇక స్లిప్ అయ్యి కరెక్ట్గా దేవియాని మీద పడుతుంది. దేవియాని కింద పడిపోతుంది. అబ్బా నా నడుము అని చెప్పి విలువలాడిపోతూ ఉంటుంది. ఇక కిచెన్లో ఉన్న మిత్ర పరువెత్తుకుంటూ వస్తూ ఉంటాడనమాట. ఇక జాను అలాగే మిత్ర ఇద్దరు దేవియాని లేపుతారు. ఇక దేవియాని లేవడంతోనే జాను చంప బగలు కొడుతుంది. అలాగా దేవియాని కొట్టగానే అందరూ షాక్ అవుతారు. ఇక దేవియాని అంటుందన్నమాట జానుని, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావే అనగానే, సారీ చిన్నత్తయ్య గారు, నేను కావాలని మీ మీద పడలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే, మీ ఉద్దేశాలు ఎలాంటివో మీ ఆలోచనలు ఎలాంటివో నాకు బాగా తెలుసు. అసలు మీ అక్కకి తోడుగా ఉండాలని చెప్పి వచ్చావు. మీ అక్క ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇంకెందుకు ఇంట్లో ఊరేగుతున్నావు చెప్పు. మరో పక్క వివేక్ అనుకుంటాడు, ఇదేంటి మామ్ ఎందుకు ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేస్తుంది అని చెప్పి అనుకుంటాడు మనసులో. మరో పక్క ఇక జయదేవ్ అంటారు, ఏంటి ఇది దేవి అని ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నావేంటి, పొరపాటున ఏదో గుద్దడం వల్ల పడిపోయావు, దానికి ఎందుకు ఇలా ఇన్ని మాటలు అంటున్నావు, జాను ఇప్పుడు మన గెస్ట్, తనని ఇన్ని మాటలంటే తను ఎంత బాధపడుతుంది అనగానే అప్పుడు దేవి అని, బావగారు మీరు వాళ్ళు బాధపడతారు అని చెప్పి ఆలోచిస్తున్నారు, కానీ నేను కింద పడి నా నడ్డి విరిగి కొట్టుకున్నాను, నా నొప్పి మీకు పట్టట్లేదే. అరవింద్ అక్కడ వస్తుందన్నమాట. వచ్చి అక్కడ నుంచొని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక దేవి అని అంటుంది, అసలు ఈ ఏమీ సంబంధం లేని వాళ్ళు ఇంట్లో ఎందుకున్నట్టు అని చెప్పి అనగానే ఇక జయదేవ్, ఏంటి ఏమీ సంబంధం లేదంటావు, జాను ఈ ఇంటి కోడలికి చెల్లెలు అనగానే అప్పుడు దేవి అని, ఈ ఇంటి కోడలే ఈ ఇంట్లో ఇంకెన్నాళ్ళు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలీదు, ఇక వాళ్ళ చెల్లికి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు బావగారు, ఈ జానుకి ముప్పూట్ల భోజనం తేరగా పెట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు అని చెప్పి దేవి అని అండంతో అప్పుడు ఇక లక్ష్మి కోపంతో, చిన్నత్తయ్య గారు మా చెల్లి భోజనం కూడా దొరకలేనంత దీన స్థితిలో అయితే లేదు, అసలు ఎందుకు మీరు ఇంత చిన్న విషయాన్ని ఇన్ని మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారనేది ఏమీ ఆలోచించకుండా అని చెప్పి లక్ష్మి అంటుంది. అప్పుడు ఇక దేవి అని అంటుంది, మీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, మీ చెల్లి ఎందుకు ఇంకా ఇక్కడ ఉండడం చెప్పు, లేదంటే మీ చెల్లి అనుకుంటుందా ఏంటి మా అక్క ఎటు ఇంటి కోడలైపోయింది, నేను కూడా ఇక్కడ ఎవరినో ఒకరిని తగులుకొని ఈ ఇంటి కోడలైపోదాలని చూస్తుందా, అసలు లేదంటే తనకి పెళ్లి కాలేదు, నా కొడుకు కూడా ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కానమ్మాయి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి, ఏ ఉద్దేశంతో ఉంటుందేంటి అని చెప్పి అంటుందన్నమాట దేవి అని. ఇక అప్పుడు జయదేవ్, ఇప్పుడు ఏంటిది, ఎందుకు నీకు జాను ఇంట్లో ఉండడం ఇష్టం లేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి దేవి అని అంటారు. ఇక అప్పుడు అరవింద కూడా అంటుంది, చూడు దేవి అని నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నాకు కూడా నచ్చట్లేదు అని చెప్పి దేవి అనితో అంటుందన్నమాట అరవింద. అప్పుడు దేవి అని అరవిందతో అంటుంది, అరవింద్ అక్క, ఈ జాను పైకి చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది, కానీ లోపల విచిత్రాల ఉద్దేశాలు అయితే బాగానే ఉన్నాయి, తనని ఏమాత్రం నమ్మద్దు అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి, చిన్నత్తయ్య గారు మీరు మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నారు, నాకు అర్థమైంది, మా చెల్లి ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదు, అందుకే ఇవన్నీ అంటున్నారు, చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేశారు, నాకు అర్థమైంది. లక్ష్మి అంటుంది, మొత్తానికి మీరు అనుకున్న సాధించారు చిన్నత్తయ్య గారు, మా చెల్లి వెళ్ళిపోవడానికే కదా ఇన్ని మాటలు, ఇక ఇంత అవమానం ఎదురయ్యాక మా చెల్లి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు, పద జాను అని చెప్పి ఇక జానుని తన రూమ్లోకి తీసుకెళ్తుందన్నమాట లక్ష్మి. మరోపక్క ఇక వివేక్, ఇదేంటి మా పెళ్లి విషయం మామ్కి ఎలాగైనా చెప్పి ఒప్పిద్దాం అనుకుంటే ఇలా అయిపోయింది ఏంటి, ఇంకా దూరం పెరిగిపోయింది జానుకి మా మామ్కి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు వివేక్. ఆ తర్వాత ఇక జయదేవ్ అరవింద అంటారు, నువ్వు చేసింది తప్పు అరవింద, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి దేవి అనితో అంటూ ఉంటే అప్పుడు దేవి అని, తప్పు చేసిన వాళ్ళని ఏమన్నారు కానీ అందరూ నన్నే అంటారు అని చెప్పి దేవి అని లోపలికి వెళ్ళిపోతుంది. పక్క లక్ష్మి జానుని రూమ్లోకి తీసుకెళ్తుంది కదా, ఇక బ్యాగ్ అంతా లక్ష్మి దగ్గరుండి బట్టలు సర్దేస్తుంది అనమాట. బయలుదేరి జాను, నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, చిన్నత్తయ్య గారు అన్న మాటలు చూసావు కదా అనగానే అప్పుడు ఇక జాను అంటుంది, అక్క నేనున్నది ఇక్కడ నీకోసం అక్క, చిన్నత్తయ్య గారి నేనేం కావాలని అలా చేయలేదు అనగానే నువ్వేం సంజాయిషి చెప్పుకోక్కర్లేదు, నువ్వేంటి నాకు తెలుసు జాను అనగానే అప్పుడు జాను, అక్క అసలే నువ్వు ప్రెగ్నెంట్వి, నిన్ను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు నేను తప్ప అనగానే అప్పుడు ఇక లక్ష్మి, నన్ను నేను చూసుకోగలను జాను, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, త్వరగా బయలుదేరు అని చెప్పి బ్యాగ్ ఇచ్చి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇక జయదేవ్ వాళ్ళ ఫ్రెండ్తోని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, నేను త్వరలో తాతయ్యం కాబోతున్నాను రా, మా కోడలు ఇక బాబునో పాపనో ప్రసవించాక ఇక మన గ్రూప్లో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా గ్రాండ్గా పార్టీ ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటాడనమాట ఫోన్లో జయదేవ్. ఇక బామ్మ అప్పుడే జయదేవ్ దగ్గరికి వస్తుందన్నమాట, తను కూడా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా లక్ష్మి వింటూ ఉంటుంది, మామయ్య గారు ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది.